హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక స్టోరీతో వచ్చానండి. హైదరాబాదులో వరుసగా 3 హత్యలు జరిగాయి. ఒకే విధమైన మృతదేహాలు, 3 వేర్వేరు బాధితులు. ఎలాంటి కనెక్షన్ అయితే లేదు, కానీ ఒక కామన్ విషయం ఉంది. ప్రతి మృతదేహం పక్కన ఒక చిన్న తెల్ల కాగితం, అందులో ఒక పదం క్లీన్ అని. ఈ కేసు ఏసీపీ అర్జున్కైతే అప్పగించబడింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్తుంది ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు అని, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు అని. హత్యలైతే చాలా క్లినికల్గా జరిగాయి. క్లినికల్గా అంటే ఎమోషన్ లేకుండా ప్రొఫెషనల్గా చేసిన పని అని అర్జున్ అయితే గమనిస్తాడు. హాస్పిటల్ పాత కేసులు చెక్ చేస్తే ఒక స్కాండల్ బయటపడుతుంది. 5 ఏళ్ల క్రితం అక్కడ నకిలీ మెడికల్ రిపోర్ట్స్ కేసు. అదేంటంటే పేద రోగులను సీరియస్ అని చెప్పి అనవసర ఆపరేషన్లు చేశారు. ఆ కేసు అయితే బయటకు రాలేదు, ఎందుకంటే సాక్ష్యాలు మాయమయ్యాయి. ఇప్పుడు చనిపోయిన 3 కూడా అప్పటి డాక్టర్సే. అర్జున్ ఒక పాత నర్సుని ప్రశ్నిస్తాడు. ఆమె చెప్తుంది, ఈ స్కాండల్ వల్ల, స్కాండల్ అంటే ప్రజలకు రహస్య తప్పు విషయాలు బయటపడటం వల్ల ఒక చిన్న బాలుడనేవాడు చనిపోయాడు అని, తప్పు ట్రీట్మెంట్ చేశారు అని అతని తండ్రి కేసు పెట్టాడు. కానీ అతన్ని మానసిక రోగిగా చూపించి కేసు అయితే క్లోజ్ చేశారు. ఆ తండ్రి పేరు రవి అని. ఆ రవి ఇప్పుడు కనిపించటం లేదు అని పోలీసులు అయితే రవిని వెతికి అరెస్ట్ చేస్తారు. అతను ఒప్పుకుంటాడు. ఏమనంటే, నేను న్యాయం చేశాను అని. అంతే, కేసు అయితే క్లోజ్ అయింది. కానీ ఏసీపీ అర్జున్ ఇంట్లో ఒక కవర్లో చిన్న తెల్ల కాగితం ఉంటుంది. అందులో ఒక్క పదం ఆల్మోస్ట్ క్లీన్ అని. అర్జున్ గమనిస్తాడు. రవి అరెస్ట్ అయిన తర్వాత కూడా మరొక హత్య జరిగింది. అంటే రవి అసలు కిల్లర్ కాదు అని. సీసీటీవీ ఫుటేజ్ రివ్యూ చేస్తూ అర్జున్ ఒక చిన్న డీటెయిల్ గమనిస్తాడు. ప్రతి క్రైమ్ సీన్ దగ్గర ఫోరెన్సిక్ టీము ముందుగా వచ్చింది. అందులో ఒక సభ్యుడు ప్రతి కేసులో కామన్గా ఉన్నాడు. అతనే డాక్టర్ సమీర్, ఫోరెన్సిక్ హెడ్. అతను సైలెంట్గా అన్నీ క్లీన్ చేస్తున్నాడు. కాగితంపై రాసిన క్లీన్ అనేది అది ఒక సిగ్నేచర్ కాదు, అది ఒక స్టేట్మెంటు అని. రవి అరెస్ట్ అయ్యాడు, మీడియా కేసు క్లోజ్ చేసింది. కానీ ఏసీపీ అర్జున్కి ఒక డౌటు. రవి చేసిన హత్యల్లో టెక్నికల్ ప్రెసిషన్ లేదు, కానీ అసలు కిల్లర్ పని పర్ఫెక్ట్. అర్జున్ సీక్రెట్గా ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ సమీర్ని గమనించడమైతే మొదలు పెడతాడు. అర్జున్ పాత ఫోరెన్సిక్ రిపోర్ట్ని కంపేర్ చేస్తాడు. ఒక చిన్న డీటెయిల్ కనిపిస్తుంది. ప్రతి క్రైమ్ సీన్లోనూ బాధితుల రక్తంలో ఒక ప్రత్యేక సెడేటివ్ ట్రైస్ అనేది. ఆ మందు అయితే మార్కెట్లో లేదు, అది రీసెర్చ్ ల్యాబ్లో మాత్రమే వాడే డ్రగ్. ఈ ల్యాబ్ ఎవరి కంట్రోల్లో ఉంది అని గమనిస్తే అది డాక్టర్ సమీర్ కంట్రోల్లో ఉంది అని తెలుస్తుంది. అర్జున్ సమీర్ పర్సనల్ ఫైల్ తెరిచి చూస్తాడు. 5 ఏళ్ల క్రితం అతని భార్య అదే హాస్పిటల్లో చనిపోయింది. ఫేక్ రిపోర్ట్ కేసు వల్ల ఆమెకు తప్పు ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పటి బాధ్యులే ఇప్పుడు చనిపోయిన డాక్టర్లు అని. సమీర్ 5 ఏళ్ళు వేచి చూశాడు. అతను కోపంతో చంపటం లేదు, అతని సిస్టమ్ని అయితే క్లీన్ చేస్తున్నాడు. అర్జున్ తెలుసుకుంటాడు, లిస్టులో ఇంకొక పేరుంది. అప్పటి హాస్పిటల్ ట్రస్టీ, ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు. సమీర్ అతన్ని పబ్లిక్ ఈవెంట్లో చంపబోతున్నాడు అని. అర్జున్ అక్కడికి చేరేసరికి సమీర్ అప్పటికే దగ్గరలో ఉన్నాడు. గన్ కాదు, అది ఇంజెక్షన్. పబ్లిక్లో ఎవరికీ తెలియకుండా హార్ట్ ఫెయిల్యూర్లా చూపించేందుకు ట్రై చేస్తున్నాడు. అర్జున్ సమీర్ని ఆపేస్తాడు. సమీర్ నవ్వుతాడు. నువ్వు నన్ను అరెస్ట్ చేయవచ్చు, కానీ నువ్వు కూడా అదే సిస్టంలో భాగం అంటాడు. అర్జున్ కఠినంగా, న్యాయం చేయడం చట్టం పని, ప్రతీకారం కాదు అని సమీర్ చివరిసారి చెప్తాడు. సిస్టమ్ ఎప్పుడూ క్లీన్ కాదు, ఎవరైనా చెయ్యాలి అని. అతన్ని సమీర్ని అరెస్ట్ చేస్తారు. కొన్ని నెలల తర్వాత అర్జున్ ఆ కేసు ఫైల్ మూసేస్తాడు. ఫైల్ చివరి పేజీలో అందులో చిన్న తెల్ల కాగితం జారిపడుతుంది. అందులో రాసి ఉంటుంది, స్టిల్ డర్టీ అని.
అర్జున్ ముఖమైతే కఠినంగా మారుతుంది. ఎవరు పెట్టారు? కేసు నిజంగా ముగిసిందా లేదా? సిగ్నేచర్ అనేది ఇంకా కొనసాగుతుందా అని. ఏసీపీ అర్జున్ ఆ స్టిల్ డర్టీ నోటును చూసి అందరినీ మళ్ళీ రివ్యూ చేయడం ప్రారంభిస్తాడు. ఫోరెన్సిక్ టీం, అలాగే టెక్నికల్ టీం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఒక చిన్న కామన్ డీటెయిల్. ప్రతి క్రైమ్ సీన్కి అర్జున్ కంటే ముందుగా ఒకే వ్యక్తి చేరాడు. ఆ కామన్ డీటెయిల్ ఏంటంటే అదే డీసీపీ మాధవ్. అర్జున్ సీనియర్, అతని మెంటర్. అర్జున్ పాత ఫైళ్ళు వెతుకుతాడు. 5 ఏళ్ల క్రితం హాస్పిటల్ స్కాండల్ కేసు ఎవరు క్లోజ్ చేశారు అని సైన్ చేసిన ఆఫీసర్ అయితే డీసీపీ మాధవ్. అతను అప్పట్లో ఆ కేసుని సాక్ష్యాలు లేవు అంటూ మూసేశాడు. అంతకు బదులుగా అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. అర్జున్ నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. సమీర్ హత్యలు చేశాడు, కానీ లిస్టు ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఎవరు మాయం చేశారు? సిస్టమ్ లోపల నుంచి ఎవరో సాయం చేశారు. అది మాధవేనా? ఎందుకు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను ఆ స్కాండల్లో డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు బయటపడతాయేమని భయపడుతున్నాడు. సమీర్ ప్రతీకారం తీసుకోవడం ప్రారంభించగానే మాధవ్ కూడా తనకు ప్రమాదమైన వాళ్లను దృష్టిలో అయితే చేర్చాడు. అతని సిస్టమ్ని అయితే క్లీన్ చేయట్లేదు, తన ట్రాక్స్ క్లీన్ చేస్తున్నాడు. అర్జున్ అయితే మాధవ్ను ఎదిరిస్తాడు. మాధవ్ చల్లగా చెప్తాడు, నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ సిస్టంలో బతకడానికైతే అది సరిపోదు అని. అర్జున్, మీరు నేరస్తులు కాదు, నిజాన్ని చంపారు అని అంటాడు. మాధవ్ అయితే ఒక డీల్ ఆఫర్ చేస్తాడు. ఈ కేసు ఇక్కడే ఆపు, నీ కెరీర్ సేఫ్ అని. అర్జున్ సైలెంట్గా రికార్డర్ ఆన్ చేస్తాడు. కొన్ని రోజుల తరువాత మాధవ్ అయితే అరెస్ట్ అవుతాడు. మీడియా షాక్ అవుతుంది. సమీర్ జైల్లో, మాధవ్ జైల్లో. కేసు అయితే పూర్తిగా క్లోజ్. అర్జున్ తన డెస్క్ వద్ద కూర్చుంటాడు. డ్రాయర్లో ఒక కాగితం కనిపిస్తుంది. ఈసారి క్లీన్ అని, కానీ ఈసారి ఆ పదం పక్కన ఇంకొక లైన్, ఫర్ నవ్ అని. అర్జున్ కిటికీలోంచి బయటకు చూస్తాడు. సిస్టమ్ ఎప్పుడూ పూర్తిగా క్లీన్ కాదు, కానీ ఎవరో ఒకరు ప్రయత్నిస్తే అది కొంతైనా మారుతుంది అని. డీసీపీ మాధవ్ అరెస్ట్ అయ్యాడు. సమీర్ జైల్లో ఉన్నాడు. మీడియా ఏసీపీ అర్జున్ అయితే హీరోగా చూపిస్తుంది, సిస్టమ్ని క్లీన్ చేసిన ఆఫీసర్ అని. అర్జున్ సైలెంట్గా అన్నీ చూస్తున్నాడు. సమీర్ జైల్లో అర్జున్ అయితే చివరిసారి కలుస్తాడు. సమీర్ నవ్వుతూ అడుగుతాడు, లిస్టులో చివరి పేరు గుర్తుందా అని. అర్జున్ కళ్ళలో చిన్న కదలిక. సమీర్ మెల్లగా, అది నేను కాదు, అది నువ్వే అంటాడు. 5 ఏళ్ల క్రితం హాస్పిటల్ స్కాండల్ బయటకు రావడానికి ఒక నిజాయితీ ఆఫీసర్ అయితే ప్రయత్నించాడు. అతను ఎవరూ కాదు, అర్జున్ తండ్రి. అతను సస్పెన్షన్కు గురయ్యాడు. అవమానంతో ఆయన చనిపోయాడు. అర్జున్ ఆ రోజే నిర్ణయించుకున్నాడు, ఈ సిస్టమ్ని లోపల నుంచి కోల్చాలని. సమీర్ని అతనే మ్యానిపులేట్ చేశాడు. పాత ఫైళ్లను అతనే లీక్ చేశాడు. లిస్టులో మాధవ్ పేరు చేర్చింది కూడా అతనే. సమీర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇప్పుడు డెస్క్ మీద మళ్ళీ ఒక తెల్ల కాగితం. ఈసారి అర్జున్నే రాశాడు, క్లీన్ అని. అతను గ్లోవ్స్ వేసుకుని కాగితం మడుస్తాడు. గోడపై ఫ్రేమ్లో ఒక ఫోటో, అర్జున్ తండ్రి. కింద చిన్న లైన్, జస్టిస్ డిలేడ్, అంటే న్యాయం ఆలస్యంగా రావడం అని. సీరియల్ కిల్లర్ అయితే ఒకటే కాదు, కొన్నిసార్లు కథను రాసేది కూడా హంతకుడే. కొన్ని సీరియల్ కిల్లర్లు చెయ్యి రక్తంతో మురికిగా ఉండదు వాళ్ళ చెయ్య, అవి గ్లౌస్ తీసుకుంటాయి. ఇదండి చిన్న స్టోరీ గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.